కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆధాన్. నేను మణిశ్రీ. శ్యామల జనంలోకి వస్తే కాదు మీడియా ముందుకు వస్తే అది కూడా కాదు. ఈ మధ్య కొత్తగా పొట్టి అదే షార్ట్స్ చేస్తోంది. అయితే ఏదో ఒక పాయింట్తో మాత్రం బయటకు వస్తుంది అని అందరికీ తెలిసిందే. అయితే మరి అలా రాకపోతే అన్న డ్యూటీలు వేయడుగా, అదే డ్యూటీలు చేయకపోతే దుడ్లు ఇవ్వడుగా. మరి అందుకే ఏం చేస్తారు? మరి అదే కదా చేసేది. అందుకే ఈ విధంగా బయటకు వచ్చి ఈసారి ఒక 5-6 పాయింట్లు లాజిక్లు మాట్లాడింది. మరి ఆ పాయింట్ల గురించి మాట్లాడుకునే ముందు నేను మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతా. ఆ ప్రశ్నకు సంబంధించి 4 ఆప్షన్స్ ఇస్తా. నేను ఇచ్చిన ఆప్షన్స్లో కనుక మీ అభిప్రాయం గనుక ఉంటే దాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఒకవేళ నేను ఇచ్చిన ఆప్షన్స్లో కనుక మీరు అనుకున్న ఆన్సర్ లేకపోయినా సరే మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి. అయితే నా ప్రశ్న అడిగే ముందు ఆవిడేం మాట్లాడారు ఏమిటి అనే దాని మీద ఒక చిన్న వీడియో ఒకటి ప్లే చేస్తా, అది ఒకసారి చూడండి. రోమ్ నగరం తగలడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టు మొన్న కుంభమేళాలో పుణ్యస్నానాన్ని ఆచరించిన నారా లోకేష్ గారు గ్రూప్ 2 పరీక్షను కూడా ఆ గంగలో కలిపేసినట్టున్నారు. నిరుద్యోగులు ఏమైపోతే నాకేంటి, విద్యార్థులు ఏమైపోతే నాకేంటి అనుకున్నారో ఏమో. బాబుగారి పుత్రరత్నం ఆట విడుపులో ఉన్నారు. ఒక పక్క నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితులు ఏపీలో నెలకొంటే ఈయన దుబాయ్లో దుబారా తిరుగుళ్ళు తిరుగుతున్నారు. మన రెడ్ బుక్ గారు, గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక గౌరవనీయమైన పదవిలో ఉండి, ఒక విద్యాశాఖ మంత్రిగా ఉండి మీ శాఖలో ఇంత సమస్య ఉంటుంటే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటే దాన్ని చక్కదిద్దాల్సింది పోయి మీ వైఖరి ఎలా ఉందంటే అంగట్లో అమ్మ అంటే ఎవరికి పుట్టేవో బిడ్డ అన్నట్టుంది. చూసారుగా ఆ వీడియో ఏమిటో. అయితే నా ప్రశ్న ఏమిటి అంటే శ్యామల కోపానికి గల కారణం ఏమిటి? ఆప్షన్స్ ఏంటి అంటే ఆప్షన్స్ వచ్చి ఏ, జగన్ తిట్టి ఉంటాడు. బి, ఆవిడని తీసుకువెళ్ళలేదని కోపం. ఆప్షన్ సి, ఏం ప్రశ్నించాలి అనేది తెలియక ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు. ఆప్షన్ డి, పైవన్నీ. సో ఆప్షన్స్ చూసారుగా. నేను ఇచ్చిన ఆప్షన్స్లో మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళందరికీ ఏమిటి అంటే ఒక చిన్న విషయం జరిగిన పెద్ద భూతద్దంలో దాన్ని చూసేసి ఒక పెద్ద ఇష్యూ ఒకటి క్రియేట్ చేయాలి అని అనుకుంటారు అనేది మనం గత 6 నెలల నుంచి చూస్తూ వస్తున్నాం. సో ఈసారి కూడా ఆవిడికి ఒక చిన్న పాయింట్, ఆవిడికి అది చిన్న పాయింట్ ఏమో కానీ మనందరికీ పెద్ద పాయింటే. వాళ్ళకే పెద్ద పాయింట్లా కనపడినప్పుడు ప్రభుత్వంలో ఉండి పరిపాలిస్తున్న నేతలకు మాత్రం అది చిన్న సమస్యలా ఎలా ఉంటుందని వాళ్ళు అనుకుంటున్నారు అనేదే ఆశ్చర్యం. అసలు ఆవిడ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అనే దాని మీద ఒకసారి మాట్లాడుకుందాం. ఆవిడ ఏం చెప్తున్నారు అంటే రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకుంటున్నారంట. అలా ఉందంట ఏపీ పరిస్థితి. అయ్యో నిజమా? అంత దుర్భరమైన పరిస్థితి ఏపీలో ఏముందా అని ఆలోచించుకుంటున్నారు చాలా మంది. సరే ఇంతటితో ఆపిందా అంటే ఆపలా, ఇంకో మాట కూడా అనింది. చాలా ఆశ్చర్యంగా ఫీల్ అవుతారు మీరు. ఏమిటి అంటే మన నారా లోకేష్ గారట ఈ గ్రూప్ 2 పరీక్షను తీసుకెళ్లి కుంభమేళా గంగా నదిలో కలిపేశారట. అసలు గ్రూప్ 2కి ఈ కుంభమేళాకి సంబంధం ఏంటా అని కూడా చాలా మంది ఆలోచిస్తున్నారు. చాలా లాజిక్లు మాట్లాడారు ఈసారి ఆవిడ. ఎందుకంటే అన్న ఊరుకోట్ల జనంలోకి రాకుండా ఇంత గ్యాప్ ఇచ్చేసరికి ఏ అంశం దొరికిద్దా అని ఎదురు చూస్తున్న టైంలో చాలా పెద్ద అంశాన్ని చాలా చిన్నదిగా చూపించే ప్రయత్నం చేశారు ఆవిడ. నెక్స్ట్ ఇంకొకటి, నారా లోకేష్ గారు దుబాయ్లో దూబరా తిరుగుళ్ళు తిరుగుతున్నారట. ఇంతకీ ఆయన తిరిగింది దూబరా తిరుగుళ్ళు అని ఈవిడికి ఎలా తెలిసింది? అంటే నారా లోకేష్ గారు వెంట ఏమన్నా సీసీ కెమెరా అంటే 3వ కన్నుని ఏమన్నా ఏర్పాటు చేసిందా స్పెషల్గా? లేకపోతే దుబాయ్లో ఏం జరుగుతుంది అన్న విషయం ఈవిడికి ఎలా తెలుసు అనేది చాలా మందికి అంతు చిక్కని ప్రశ్న. అంతేకాదు ఈసారి జగనన్నకు మించిన ఆణిముత్యాలు అయితే చాలా మాట్లాడింది. అదేంటో కూడా ఒకసారి చూద్దాం. ఒక విద్యాశాఖ మంత్రిగా ఉండి మీ శాఖలో ఇంత సమస్య ఉంటుంటే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటే ఒక విద్యాశాఖ మంత్రిగా ఉండి మీ శాఖలో ఇంత సమస్య ఉంటుంటే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటే ఒక విద్యాశాఖ మంత్రిగా ఉండి మీ శాఖలో ఇంత సమస్య ఉంటుంటే చూసారుగా, గౌరవనీయమైన శాఖలో ఉండి ఆయన సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి అయి ఎన్ని శాఖలో
సాక, పీక, కోక ఇట్లా ప్రాస బాగుందని వాడేసిందో ఏమో తెలియదు కానీ శాఖకి సాకకి తేడా తెలియని ఇలాంటి మేధావులు కూడా ఒక విద్యాశాఖ మంత్రిని ప్రశ్నిస్తున్నారు. పదవిలో లేని వీళ్ళకే, అంటే అధికారంలో లేని వీళ్ళకే ఇంత ఉంటే అధికారంలో ఉన్నవాళ్ళు గ్రూప్ 2 అభ్యర్థుల కోసం ఆలోచించరా? ఒకసారి మీరే ఆలోచించండి. పోనీ ఇవిడ సబ్జెక్ట్ ఏమైనా మాట్లాడిద్దా అంటే ప్రతిసారి ఇదే, ఆడపిల్లల జీవితాలు తీసుకురావటం, ఎవరన్నా చనిపోయినా లేకపోతే వాళ్ళ మీద అఘాయిత్యాలు ఏమైనా జరిగినా వాళ్ళ జీవితాలు తీసుకురావడం, జగనన్నను తిరుపతికి వెళ్లకుండా ఆపేశారు, ఆడపిల్లలకి రక్షణ లేకుండా పోయింది అని సంబంధం లేకుండా ఆడపిల్లల జీవితాలు, రాజకీయాలు ఈ 2 పెట్టడం ప్రతిసారి ఇదే. ఈసారి గ్రూప్ 2 అభ్యర్థుల గురించి మాట్లాడుతున్నారు. ఏదో మంచి టాపిక్, ఇన్ని నెలల గ్యాప్లో ఏదో మంచి టాపిక్ తీసుకొచ్చిందిలా అని జస్ట్ అలా అనుకునే లోపే వెంటనే తీసుకొచ్చింది. దుబాయ్లో దోబరా తిరుగుళ్ళు అంటారు, కుంభమేళా స్నానాలు అంటారు, గ్రూప్ 2 పరీక్షను గంగా నదిలో అంటారు, ఆ పిడేలు వాయించుకోవడం ఏమిటో అసలు ఏమైనా సంబంధం ఉందా? ఆగండి, ఇంతటితో అయిపోలా, ఇంకా మరో ఆణిముత్యం ఒకటి, అర్థం లేని సామెత ఒకటి వదిలిందండోయ్. చూడండి, సామెతల్లో PhD చేసినట్టుంది, మాట్లాడిన ప్రతిసారి ఒక కొత్త సామెత. వినండి. మీ వైఖరి ఎలా ఉందంటే అంగట్లో అమ్మ అంటే ఎవరికి పుట్టేవో బిడ్డ అన్నట్టుంది. అంగట్లో అమ్మ అంటే ఎవరికి పుట్టేవో బిడ్డ అన్నట్టుంది. అంగట్లో అమ్మ అంటే ఎవరికి పుట్టేవో బిడ్డ అన్నట్టుంది. అంగడిలో అమ్మ అంటే ఎవరికి పుట్టావు బిడ్డ అన్నట్టుగా ఉందంట. అసలు ఏమైనా సంబంధం ఉందా? ఈ బిడ్డలేంటి, అంగడేంటి, పుట్టడం ఏంటి, ఏమైనా సంబంధం ఉందా? అక్రమ సంబంధాల గురించి మాట్లాడుతున్నట్టుంది తప్ప గ్రూప్ 2 అభ్యర్థుల గురించి మాట్లాడుతున్నట్టు లేదు. మీరు ఏం చేసినా ఇటువంటివే చేస్తారా? ఒకసారి ఆలోచించండి. మీరు ప్రశ్నిస్తున్నారు, గవర్నమెంట్ని, అధికార పార్టీని ప్రశ్నిస్తున్నారు, ఒక మంచి లాజిక్తో వచ్చారు, దాన్ని అలాగే కంటిన్యూ చేయొచ్చు కదా. ఎవరైనా ప్రశంసిస్తారు. వాళ్ళు ఆల్రెడీ ఏం చెప్పారు మనకి, మేము గనక తప్పు చేస్తే మమ్మల్ని నిలదీయండి, మీరు ప్రశ్నించవచ్చు కదా. అసలు ఈరోజు శ్యామలా గారిని ఆ షాట్ చూడంగానే వినకుండా చాలామంది ఏమనుకున్నారంటే ఈరోజు అసెంబ్లీ గురించి మాట్లాడిద్దేమో అని చాలామంది అనుకున్నారు. ఈవిడికన్నా వరదు కళ్యాణి గారు చాలా బెటరు. ఏమిటి అంటే మాకు ఈ ప్రతిపక్ష హోదా కావాలని మేము అడుగుతున్నాం, వాళ్ళు ఇవ్వట్లేదు అంటూ ఆ ఇవ్వరు అన్న విషయం తెలిసినా కూడా ఆవిడేదో మాట్లాడుకుంటూ వచ్చింది. మరి మీరు మాట్లాడింది ఏంటి? మీకన్నా ఆవిడ 1000 రెట్లు బెస్ట్. సబ్జెక్ట్కి సబ్జెక్టే మాట్లాడితే బాగుంటుంది. అంగడిలో అమ్మ అంటవేంటి, ఎవరికి పుట్టావు బిడ్డ అంటవేంటి, నారా లోకేష్ గారు కుంభమేళాకి వెళ్ళి స్నానం చేయటం ఏంటి, గ్రూప్ 2 అభ్యర్థులేంటి, ఆ నీరో చక్రవర్తి ఏంటి, అసలు ఒకదానికొకటి ఏమైనా సంబంధం ఉందా? ఒక శాఖకి ఒక శాఖకి మీరుండే పాకకే తేడా తెలియని మీరు ఈ విధంగా మాట్లాడడం ఏమిటి అనేది చాలామంది అనుకుంటున్న మాట. ఇంకొక విషయం ఏంటంటే చాలామంది ఇప్పుడు జగన్ ప్రశ్నించాలి. ఏమని? అసెంబ్లీ సమావేశాలు అనగానే ముందు జగన్ అనే వ్యక్తి అక్కడికి వెళ్తాడా లేదా, హౌస్లో అడుగు పెడతాడా లేదా అని సందిగ్ధం. ఆయన సేఫ్టీ కోసం, వాళ్ళ సేఫ్టీ కోసం అడుగుపెట్టి ఉండొచ్చు కదా. ఇప్పుడు ప్రజా సమస్యల్ని ఎక్కడా పరిష్కరించేది, ప్రభుత్వాన్ని ఎక్కడా నిలదీసేది అసెంబ్లీలోనే కదా. మరి అక్కడ ఉండాలిగా. ఇప్పుడు గవర్నర్ ప్రసంగిస్తుండగా 2 నిమిషాలకే వచ్చేశారు అంటే ఎవరిని అవమానించినట్టు? మీరు అసెంబ్లీ నుంచి వచ్చారు అంటే ప్రజల్ని అవమానించినట్టు, అంతే కదా. ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నారు, ఏ విధంగా ఇస్తారు మీకు ప్రజలు? ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, ప్రజలు ఇవ్వాలి, మేమెవరం అసలు ఇవ్వటానికి మీకు అని అంటున్నారు వాళ్ళు. మరి దీనికి ఆన్సర్ ఉందా జగన్మోహన్ రెడ్డి గారు? కాదు. ముఖ్యంగా శ్యామలా గారు మీరు చెప్పండి, మీ దగ్గర ఉంటే ఆన్సర్ ఆయన అడగొచ్చు. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏమిటి అంటే రేపు ఏం జరగబోతోంది? ఈ గవర్నర్ ప్రసంగం మీద చర్చ జరుగుతుంది. మరి ఇటువంటి టైంలో ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్న వాళ్ళు ప్రజా సమస్యల మీద అసలు గవర్నర్ ఏ విధంగా ప్రసంగం చేశారు ఏంటి అనే దాని మీద చర్చలో ఉండాలి కదా. మీరు కావాలి అనుకుంటే ఇచ్చేస్తారా? లేకపోయినా కూడా కదా. నాయకులంటే ఎవరు? అధికారంలో ఉన్నా లేకపోయినా పనిచేసేవాళ్ళని అర్థం. మరి దీనికి ఏం చెప్తారు శ్యామలా గారు? ఎక్కడో స్నానానికి వెళ్ళిన విద్యాశాఖ మంత్రి గారిని, లేకపోతే క్రికెట్ చూడడానికి దుబాయ్ వెళ్తే వాళ్ళని ప్రశ్నిస్తున్నారు, కరెక్టే. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఏం చెప్తారు? అన్నా వెళ్దామా అని అడుగుతారా? ఏం చెప్తారు? రేపు రారు, బహిరంగంగా తెలిసిపోయింది. పులివెందులకు వెళ్ళాలి, ప్రజా దర్బార్లో ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. ఏంటి పులివెందుల్లో ఉన్న వాళ్ళే ప్రజలా? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళు ప్రజలు కాదా? అక్కడ సమస్యలు తీర్చాలన్నా ప్రభుత్వం దృష్టికే కదా వెళ్ళాలి, ప్రభుత్వంలో ఉన్నవాళ్లే కదా చెయ్యాలి. ఆ సమస్య లేదో ఇక్కడే లేవనెత్తొచ్చు కదా. అక్కడ మీరే తీసుకోవాలా? మీరు లేనప్పుడు అక్కడ అవినాష్ రెడ్డి వాళ్ళు ఉన్నారు కదా, మీ కోటరీ ఉంది కదా, ఆ కోటరీ వాళ్ళు తీసుకోవచ్చుగా, మీరే వెళ్ళాలా? ఒకసారి ఆలోచించండి. శ్యామలా గారు మీరు అన్నారు కదా
అభ్యర్థుల గురించి, ఏపీ పరిస్థితి గురించి అని. ఇప్పుడు ఏపీ పరిస్థితి గురించి మీరు అన్నారు కాబట్టి మీ జగన్ పరిస్థితి ఏంటి అనే దాని మీద మీరు చెప్పండి, దీనికి ఆన్సర్ ఏంటి అనేది. నోటికి ఎలా వస్తే అలాగా ఏది పడితే అది మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకు అంటే మీరు జగన్ని ప్రశ్నించాలి. అన్నా నువ్వు వెళ్ళన్నా వాళ్ళకి ధీటుగా సమాధానం చెప్పు అన్నా అని. మీరు ఆ టాపిక్ ఏమైనా ఈరోజు మాట్లాడుతున్నారని చాలామంది అనుకున్నారు, కానీ నీరో చక్రవర్తి ఎందుకు గుర్తుకొచ్చాడో తెలియదు. ఆయన స్నానం చేస్తే మీకేమైందో అర్థం కాల. శాఖకి తేడా తెలీదు. అంగడే అంటారు, అమ్మ అంటారు, ఎవరికి పుట్టేవంటారు. ఏమైనా సంబంధం ఉందా? కాస్త సంబంధం ఉండేటట్టుగా ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇప్పటికైనా మాట్లాడితే బాగుంటుంది అని చాలామంది అనుకుంటున్నారు. సో చూశారు కదా, ఈ విధంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు సంబంధం లేని మాటలు మాట్లాడుతూ అధికారంలో ఉన్నంత మాత్రాన వాళ్ళు కరెక్ట్ పనులు చేయరు. ఎవరైనా సరే, మీరు ఒకప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కరెక్ట్ పనులు చేశారా? మిమ్మల్ని ప్రశ్నించారు కదా వాళ్ళు. మరి మీరు కూడా ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నా ప్రశ్నించాలి కదా. మరి మీరు ప్రశ్నించట్లేదంటే అర్థం ఏంటి? అసమర్థులు మీరా వాళ్ళ? ఒకసారి ఆలోచించండి. మీరు ఎందుకని జనంలోకి రావట్లా? కనీసం అసెంబ్లీకి రావాలి కదా అనేది చాలా మంది అనుకుంటున్న మాట. అయితే శ్యామల గారు, మీరు చేయాల్సింది ఒకటే ఒక పని. ఏంటి అంటే వెంటనే జగనన్నకు ఒక ఫోన్ కొట్టి, అన్న రేపు ఎందుకు రావట్లేదు అసెంబ్లీకి అనేది ఒక్కసారి ప్రశ్నించండి. ఆన్సర్ వచ్చింది అనుకోండి, మాకు కొద్దిగా చెప్పండి.